ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు నేషనల్ ట్రైనర్, చైల్డ్ సైకాలజిస్ట్ ఆశ్లేష గారు అండ్ బిజినెస్ కోచ్ సుధీర్ వర్మ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, గుడ్ మార్నింగ్. చాలామంది అంటే పల్లెటూళ్ళలో కనుక మనం చూసుకుంటే 45 పైబడిన వాళ్ళ పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయి ఉంటారు. బట్ వాళ్ళు మాత్రం ఏదైనా చేసి సంపాదించుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళకి బిజినెస్ ఐడియా ఏ విధంగా ఎగ్జిక్యూట్ చేయొచ్చు అంటారు? ఉమెన్ ఎక్స్క్లూజివ్లీ ఈ 45, 48, 50 ఇప్పుడంటే మనుషులు వీక్ అయిపోతున్నారు, కానీ ఆ తరం అంటే ఇప్పుడు 50 సంవత్సరాలు రన్ అయ్యే వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు ఫిజికల్గా. వాళ్ళకి ఏంటంటే పిల్లలు ఎక్కడో ఉన్నారని కాదు, పిల్లలు ఎక్కడో సెటిల్ అయిపోయారన్నది కాదండి పాయింట్. కొంతమంది పిల్లలు పట్టించుకోరు కూడా. అంటే వాళ్ళ లివింగ్ కోసం వాళ్ళే ఎర్న్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఈరోజు ఇండియాలో ఉంది. గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్ మీదో దేని మీదో ఆధారపడలేని వాళ్ళు కూడా ఒక సెగ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఉన్నారు. బాగా బ్రతికి చితుకుపోయిన ఉమెన్ కూడా ఒక సెగ్మెంట్ ఉన్నారు. ఒక 3 యాంగిల్స్లో చూడాలండి మనం ఉమెన్ని. గవర్నమెంట్ ఫ్రీబీస్ అందరికీ వెళ్ళవు. మరి ఇలాంటి ఉమెన్ను కొంతమంది నేను ఈ మధ్య కాలంలో చూసిన వాళ్ళు ఎవరు అంటే, ఒక టౌన్లోనో సిటీలోనో ఉన్న ఫ్యామిలీ ఇలాంటి ఉమెన్ని ఐడెంటిఫై చేసి కాల్ చేసి, సంక్రాంతి వస్తుంది, దసరా వస్తుంది, దీపావళి వస్తుంది, మా ఇంటికి అల్లుడు వస్తున్నారు, నేను ఫారెన్ వెళ్తున్నాను, మాకు కొన్ని పిండి వంటలు కావాలి అని రకరకాల రీజన్స్తో బుక్ చేయించుకుంటారు. అలా కాకుండా ఎక్కడైనా ఎవరైనా పోయినా, పుట్టినా, పెళ్ళైనా, మెచ్యూర్ అయినా ఎక్కడైనా కూడా ఒక చేతి వాట ఉన్న ఒక వంట చేసేవాళ్ళు కావాలి. బ్లంట్గా మనం వంట మనిషి అని అనేలేం వాళ్ళని. వాళ్ళకి ఒక పవర్ ఉంటుంది, ఆ టేస్ట్ అంతమందికి వంట చేసే ఎస్టిమేషన్ కూడా వీళ్ళకి తప్ప ఎవరికి తెలియదు. ఏంటి వంట వస్తే సరిపోతుందా? కాదు, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ వీళ్ళు. పూర్వం మనం గమనిస్తే మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఎవరింట్లో అయినా ఫంక్షన్ అయితే సరదాగా వెళ్ళి 4 చేతులు వేసి ఎంతమంది ఉన్నా కూడా సర్ది పెట్టి వెనక్కి వచ్చేవారు. అవును, మన ఇంట్లో ఏం జరిగినా కూడా ఆ పక్కింటి సుబ్బమ్మ గారు, రత్నమ్మ గారు ఎవరో ఒకళ్ళు వచ్చి చేసి వెళ్ళేవారు. కానీ ఈ రోజు అలా హెల్ప్కి రావడానికి కూడా ఎవరు చుట్టుపక్కల రెడీగా లేరు. అలాంటి తరుణంలో ఎవరైనా కూడా క్లౌడ్ కిచెన్ అనే ఒక కాన్సెప్ట్ని ఐడెంటిఫై చేసుకుని, ఇలా రూరల్ పాకెట్స్లో ఉన్న ఉమెన్ని ఐడెంటిఫై చేసుకుని కిచెన్ ఎస్టాబ్లిష్ చేసుకుని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వాళ్ళని పెట్టుకుని, సో సర్వీస్ ప్రొవైడర్ లాగా, హలో మీకు వంట చేసే మనిషి కావాలా, ఎంతమంది మీకు ఎస్టిమేషన్, ఎన్ని డేస్ మీ దగ్గర ఉండాలి అని బుకింగ్ తీసుకుని కనుక ఒక కస్టమైజ్డ్గా ఫార్మల్ వేలో పంపించగలిగితే దే కెన్ ఎర్న్ వెరీ వెల్. ఎందుకంటే కొంతమందికి ఇప్పుడు ఖాళీలు కూడా ఉండట్లేదు. ఒక్కసారి వచ్చిన వాళ్ళకి ఫోన్ చేసి, ఏమమ్మా నెక్స్ట్ వీక్ వస్తావా అంటే, లేదండి పలానా వాళ్ళ ఇంట్లో ఇది ఉందండి, రావడం కుదరదు అని చెప్పేస్తున్నారు. అంటే డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. సో ఎప్పుడైతే వీళ్ళు డిమాండ్ఫుల్ పర్సన్స్ వీళ్ళు ఎప్పుడైతే ఉంటారో వాళ్ళ కింద అసిస్టెంట్స్గా పనిచేస్తారు కొంతమంది. వీళ్ళకి 1200, 1500 ఇస్తే వీళ్ళకి 800, 1000 ఇవ్వాలి. వీళ్ళు కూడా వాళ్ళు చూసుకుని వాళ్ళల్లా తయారవుతూ ఉంటారు. ఒక ట్రైనింగ్ అవుతుంది. అక్కడ కూడా క్లౌడ్ కిచెన్లో మనం వాళ్ళని చెఫ్స్ అని కూడా ఒక మంచి డెసిగ్నేషన్ ఇచ్చుకొని, హోమ్ చెఫ్స్ లాగా మంచి డిజైన్ ఇచ్చుకొని, లైక్ స్టెప్ ఇన్ హోమ్ చెఫ్స్ లాగా క్లౌడ్ కిచెన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం ఉండదు. ఇంటింటికి తిరగవలసిన పని ఇన్ఫార్మల్గా తగ్గుతుంది. ప్రొఫెషనల్ వేలో బుకింగ్ అవుతుంది కాబట్టి హ్యాపీగా వాళ్ళకి సర్వీస్ ఇచ్చి రావచ్చు. ఈరోజు 2000 పర్ డే 2000 పే చేస్తున్నారండి అలాంటి వాళ్ళకి. అంటే మంత్కి 30 days ఈజీగా 50,000 to 60,000 మనము ఆ క్లౌడ్ కిచెన్లో పనిచేసే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి 50,000 to 60,000 పే చేయొచ్చు. మనకి కూడా ఫ్యామిలీస్ ఎక్కువ క్లయింట్స్ వచ్చే కొద్దీ కూడా ఇది ఒక 5-6 lakhs బిజినెస్ మంత్కి జనరేట్ చేసుకోవచ్చు. ఐడియా అయితే చాలా బాగుంది. బట్ మేడం చెప్పిన విధంగా 45 to 50 years వాళ్ళు ఉంటారు కాబట్టి
మార్కెటింగ్ తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ దీన్ని బిజినెస్ ఐడియా కింద ఎలా కన్వర్ట్ చేయాలో తెలియదు. ఆ ప్రాసెస్ని మనం ఏ విధంగా బిజినెస్ కింద మార్చొచ్చు అంటారు సార్? వెరీ గుడ్ మేడం, ఆల్రెడీ ఒక పాయింట్ మెన్షన్ చేశారు, క్లౌడ్ కిచెన్ అని. క్లౌడ్ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ ఒక రెస్టారెంట్ మెయింటైన్ చేయకుండా కస్టమైజ్డ్గా మనం కొంత మెనూ ప్రిపేర్ చేసి ఉంచుకుంటాం. స్విగ్గీలోని జొమాటోలోని ఆర్డర్ పెట్టుకున్నప్పుడు డైరెక్ట్గా ఆర్డర్ వెళ్ళిపోతుంది. దాన్ని కొంచెం మోడల్ చేంజ్ చేసి, ఇందాక మనం దీని మీద ఇంతకు ముందు కూడా ఒక వీడియో చేస్తున్నాం, విచ్ ఈస్ కాల్డ్ పర్సనలైజ్డ్ షెఫ్స్. అంటే ఆన్ డిమాండ్ షెఫ్ ఇంటికి వచ్చి వర్క్ చేసి వెళ్ళిపోతారు. యూ ఛార్జ్ ఇట్ అకార్డింగ్లీ. ఎందుకంటే లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి మా ఇంట్లో ఈ పొంగల్ సంక్రాంతి టైంకి ఏం చేస్తున్నారంటే, జనరల్గా ఆడవాళ్ళు ఎప్పటి నుంచో ఇంట్లో చేసి ఉన్నారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము చెయ్యం, మీరు ఏం చేస్తారో చేసుకోండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దెన్ అలా వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఏంటి, ఖచ్చితంగా ఎవరినో పిలిపించి ఇంట్లో కావాల్సినవన్నీ చేయించుకోవాలి. ఎందుకంటే సెలబ్రేషన్ అనేసరికి 50-60 పీపుల్ గ్యాదర్ అవుతారు ఎవ్రీ ఇయర్. ఇంతమందికి ఈ 10 డేస్కి 12 డేస్కి అవసరమైన స్నాక్స్ కానీ, 3 డేస్ 4 డేస్ అవసరమైన ఫుడ్ ఐటమ్స్ కానీ, స్వీట్ హాట్ ప్రతిదీ ప్రిపేర్ చేసి ఇవ్వాలి. ఈవెన్ ఉమెన్ ఆల్సో వర్క్స్, బికాస్ ఇరంతా వాళ్ళకి ఏదో ఒక వర్క్ ఉంటూనే ఉంటుంది. సో ఆ 4 రోజులు ఒక మోడల్ మనకి రెడీగా ఉంది. అండ్ ప్రతి ఫెస్టివల్కి, ప్రతి సీజన్కి మేడం చెప్పినట్టు 365 రోజులు ఎంతోమంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు, ఏవో సెలబ్రేషన్స్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక అకేషన్ అవుతూనే ఉంటుంది ఇంట్లో. ఈ అయ్యేదాన్ని ఒక మోడల్ కింద డెవలప్ చేసుకొని, ఈ పర్సనలైజ్డ్ షెఫ్స్ అనే కాన్సెప్ట్ని కనుక డిజైన్ చేసుకొని మార్కెట్లో ప్రమోట్ చేస్తున్న కొద్దీ రిక్వైర్మెంట్ పెరుగుతుంది. ఎందుకు అంటే ఇవాళ ఎంతమంది అయినా సరే డబ్బులు స్పేర్ చేయడానికి ఎవరు వెనకాడట్లేదు. అవునండి. వీఆర్ రెడీ టు స్పెండ్ ద మనీ. ఆ క్వాలిటీ, ఆ టేస్ట్, ఆ సర్వీసు బాగుంది అనుకుంటే డబ్బులు స్పేర్ చేయడానికి ఎవరూ ఆగట్లేదు. చూసారు కదా, వాళ్ళు అన్ని క్యాటరింగ్స్ వచ్చేస్తున్నాయి ఎక్కడికైనా సరే. ఈ క్యాటరింగ్ ఎలా ఉంటుందంటే కస్టమైజ్డ్ క్యాటరింగ్. షెఫ్ మన ఇంటికి వస్తారు, కావాల్సిన ఐటమ్స్ ప్రిపేర్ చేసేస్తారు, తగ్గట్టు చార్జ్ చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ వీళ్ళని ఐడెంటిఫై చేయడానికి మనకు ఒక మోడల్ కావాలి కదా. సడన్గా ఒక పర్సనలైజ్డ్ షెఫ్ అంటే ఎవరికి కాల్ చేస్తాం? బట్ అక్కడ ఒక కంపెనీ కానీ, గ్రూప్ ఆఫ్ పీపుల్ కానీ ఎప్పుడైతే ఒక అసోసియేషన్ లాగా ఉంటారో మనకి యాక్సెస్ ఈజీగా ఉంటుంది. వాళ్ళకి కూడా అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ బిజినెస్ అవుతుంది. సో గ్రూప్లో 5-10 మంది ఉన్నారనుకోండి, ఆటోమేటిక్గా ఎంక్వైరీస్ పెరుగుతాయి. వీళ్ళకి డే టు డే యాక్టివిటీస్ కూడా ఏ ఇబ్బంది లేదు. దీని జనరల్గా గులాబ్ గ్యాంగ్ అని ఒక మూవీ వచ్చింది ఒక 10 years బ్యాక్. మీకు ఐడియా ఉందో లేదో, గులాబ్ గ్యాంగ్ అని ఒక మూవీ. అది యాక్చువల్గా బీహార్, యూపీ ఏరియాలని గులాబ్ గ్యాంగ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఇంట్లోని ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్న ఉమెన్ సర్వైవ్ అవ్వలేకపోతున్నారో, చదువుకొని ఈ డౌరీ హెరాస్మెంట్ ఇటువంటి కేసెస్లో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారో, ఇంకా అదర్ సిచ్యువేషన్స్ చాలా రకాలుగా ఎవరైతే సఫర్డ్ ఉమెన్ ఉన్నారో వాళ్ళందరూ ఒక యూనియన్ కింద ఫామ్ అయ్యి లోన్స్ తెచ్చుకొని, బిజినెస్లు పెట్టుకొని, చిన్న ఆర్గనైజేషన్ రన్ చేసుకొని మార్కెట్లో సర్వైవ్ అవుతున్నారు. సో ఒక ఐడెంటిటీ కావాలి. ఎప్పుడు ఏ బిజినెస్ మోడల్ తయారు చేసినా ఐడెంటిటీ కావాలి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మోడ్లో ఎక్కువ కాలం చేయలేం. ఒక 1-2 ఏళ్ళు కష్టపడాలని లాంగ్ రన్ బిజినెస్ ఎప్పుడు ఉండదు. ఒక బిజినెస్ కావాలంటే ఒక బ్రాండ్ నేమ్ ఉండాలి, ఒక ఐడెంటిటీ ఉండాలి. ఎప్పుడైతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక మోడల్ డిజైన్ చేసుకొని వాళ్ళు చేసే సర్వీస్ని నలుగురికి ప్రమోట్ చేస్తారో, చేసిన దానికి తిరిగి రివ్యూస్, ఫీడ్బ్యాక్, కామెంట్స్ తీసుకుంటారో, అప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ కూడా బ్రాండ్ నేమ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా ఒకే చోట కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి కూడా బిజినెస్ ఆపర్చునిటీస్ వస్తాయి. సో ఈ మోడల్ మనం రన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మేడం చెప్పినట్టు ఈ 45 అబోవ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మంచి ఎంపవర్మెంట్ ఆప్షన్స్ క్రియేట్ చేయొచ్చు బిజినెస్ వైజ్గా. సూపర్. అసలు యూత్ ఎవరైనా లీడర్షిప్ తీసుకుని ఒక నోడల్ పాయింట్ యూత్ ఉండి వీళ్ళందరినీ మొబిలైజ్ చేసి పెట్టుకుని అమ్మతనాన్ని వంటలో పరిచయం చేసే కాన్సెప్ట్లో వెళ్తే చాలా బాగుంటుందండి. ఎక్సలెంట్ ఐడియా అండి. అసలు సూపర్ ఐడియా అయితే చాలా బాగుంది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఎవరైతే తల్లులు అనుకుంటూ ఉంటారో ఈ వంట బాగా వచ్చినా ఏం చేయగలం మేము బయట, మా అయితే వంటింట్లో వండగలం కానీ అనుకుంటారు. కానీ దానికి ఇంత డిమాండ్ ఉన్న సంగతి వాళ్ళకి తెలీదు. మీరు అన్నట్టు ఆ పై వయసు వాళ్ళకి ఇలాంటిది టెక్నాలజీ కానీ అవి కొన్ని ఛాలెంజెస్ అవుతాయి. కాబట్టి ఒక MBA గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా కొంచెం లీడర్షిప్ తీసుకుని ఒక స్టార్ట్అప్ లాగా అప్లై చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. నేను ఆంధ్రాలో అయితే పక్కా క్లిక్ అవుతుంది. అవునండి. థ్యాంక్ యూ అండి, వెరీ గుడ్ ఐడియా.